ఎంజీఆర్, జయలలిత, ఎన్టీఆర్ వీళ్ళ తర్వాత ఒక సినీ నటుడు ముఖ్యమంత్రి అయినటువంటిది ఇప్పుడు విజయ్ అవుతాడు. విజయ్ దగ్గర స్పెషాలిటీ ఏంటంటే, ఒకటి విజయకాంత్ వల్ల కాలేదు. దేశీయ ముర్పోక్కు ద్రావిడ కళగం డిఎండికే అని పెట్టాడు 2005లో. 2006 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తే ఒక్క సీటు గెలిచాడు. 2011 ఎన్నికల్లో 29 సీట్లు గెలిచి అప్పట్లో అధికారిక ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశాడు. బట్ ఆ తర్వాత అధికారం కాదు, పార్టీనే శాంతం అయిపోయింది. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి 2008లో 2009లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 18 సీట్లు గెలుచుకున్నారు. 16% పైగా ఓట్లు, 16 నుంచి 18%. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ 2014లో పెట్టి 2019లో మొదటిసారిగా నేరుగా పోటీ చేశారు. ఒక్క సీటు మాత్రమే గెలుచుకున్నటువంటి సందర్భం, ఆయన సొంతగా ఓడిపోయినటువంటి సందర్భం. కమల్ హాసన్ మొక్కల్ నీతి మయ్యం ఎంఎన్ఎం 2018లో ప్రారంభించారు. ఎన్నికలు 2019లో పార్లమెంట్కి సంబంధించి 2021 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. రెండిట్లోనూ దారుణంగా ఓడిపోయారు. 2.5% ఓట్లు కూడా. చిరంజీవి మంచి ఫేమస్సే, కమల్ హాసన్ మంచి ఫేమస్సే, వాళ్ళ వల్ల కూడా కాలేదు. పవన్ కళ్యాణ్ మంచి ఫేమస్సే, ఆయన వల్ల కూడా కాలేదు. కానీ విజయ్ సాధించాడు. అది డిఎంకే మీద వచ్చినటువంటి తీవ్ర వ్యతిరేకతకి ఆయన కరెక్ట్ అయ్యాడు. అయితే ఇక్కడ కీ పాయింట్ ఏంటయ్యా అంటే, విజయ్కి విజయంలో మరొక కీలకమైనటువంటి పాయింట్, ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టాక 9 నెలల పాటు జనంలోనే ఉన్నారు, జనంలోనే తిరిగారు. బస్సు యాత్ర చేస్తే విజయం సాధించి, విజయ్ వచ్చేటప్పటికి 2 ఏళ్ల క్రితం పార్టీ పెట్టిన, అప్పుడప్పుడు మీటింగులు తప్ప పెద్దగా సీరియస్గా పార్టీ నడిపించింది లేదు. ఎలక్షన్స్ అప్పుడు కూడా కేవలం 16 రోజులే అతను ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఓన్లీ 16 days. అది కూడా అసలు టోటల్ తమిళనాడులో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలు తిరగలేకపోయాడు అతను. 234 నియోజకవర్గాలు తిరగల. ఈడ్చిపెడితే 50-60 కూడా లేదు. గ్రౌండ్ లెవెల్లో పెద్ద క్యాడర్ లేరు. అయినా కూడా విజయం సాధించడమే విజయ్ గొప్పతనం.